నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో రియల్మీ నర్జో 80X 5G స్మార్ట్ ఫోన్ ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంది, యూనిక్నెస్ ఏంది, ఫైనల్ నా ఒపీనియన్ ఏందని ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. వీడియో లెందీ ఉండే అవకాశం ఉంది, లాస్ట్ దాకా చూడమని నచ్చితే ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. అండ్ కంటెంట్ నచ్చి మంచి అనిపిస్తే మాత్రమే ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ చూసుకుంటే రియల్మీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నా, క్రియేట్ రియల్మీ వాళ్ళకి. సో రియల్మీ నర్జో 80X 5G ఈ హైలైట్ చూద్దాం ఒకసారి. సో మెయిన్ ఇక్కడ స్టార్టింగ్ లైన్ మెన్షన్ చేసి 6 mAh బ్యాటరీ, IP69 టాప్ టియర్ వాటర్ ప్రూఫ్ వస్తుంది. మేక్ డైమెన్సిటీ 6400 SoCతో పాటు కూడా వస్తుంది 5G చిప్స్ అన్న. ఇంకా వెళ్తే 6 mAh బ్యాటరీ కానీ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది. మేక్ డైమెన్సిటీ 6400 5G చిప్ సెట్, స్పీడ్ వేవ్ ప్యాటర్న్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్తో పాటు వస్తుంది. 120 హెర్ట్జ్ ఇది ఐ కంఫర్ట్ డిస్ప్లే, IP69 రేటింగ్తో పాటు కూడా వస్తుంది. సో బాగుంది. మెయిన్ అయితే బ్యాటరీ బాగా అనిపించింది నాకు, 6 mAh బ్యాటరీ కాబట్టి. ఇక్కడ టెంపరేచర్ ప్రొటెక్షన్ ఉంది, బర్న్ ప్రొటెక్షన్, కరెంట్ ప్రొటెక్షన్ అండ్ వోల్టేజ్ ప్రొటెక్షన్తో పాటు వస్తుంది. 45 వాట్స్ ఛార్జరు, 10 minutes ఛార్జింగ్ సెట్ల 2 hours దాకా ప్లే టైం వస్తుంది అంటారు. అండ్ ఓటీజీతో పాటు రివర్స్ 5 watts ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ మోస్ట్లీ బై ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో రివర్స్ ఛార్జింగ్ అయితే తక్కువనే, కానీ ఇవ్వడం కూడా జర మంచి విషయం అనుకోవచ్చు. మంచి ప్రాసెసర్ తీసుకొచ్చి 600 ఆర్కిటెక్చర్ మీద తయారు చేసిన ప్రాసెసర్, మీడియాటెక్ డైమెన్సిటీ 6400 8 కోర్స్తో పాటు కూడా వస్తుంది. బాగుంది బై. అండ్ 120 హెర్ట్జ్ ఐ కంఫర్ట్ రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. మ్యాక్సిమం అన్ని కూడా వచ్చేసినవి. ఇక్కడ చూసుకోవచ్చు ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో డిస్ప్లేకి సంబంధించినవి. ర్యామ్ 18 GB అంటారు బై. సో ఇది యాక్చువల్లీ వర్చువల్ ర్యామ్ అనుకోండి మీరు. 128 GB స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ కలర్ వేరియంట్స్ బాగున్నాయి. కట్అవుట్ అది లుక్ బాగుంది. స్లిమ్, చాలా స్లిమ్ అంటారు బై. 7.95 చాలా సన్నగా ఉంది. వెయిట్ కూడా తక్కువ ఉంది. 197 grams వెయిట్, నార్మల్ వెయిట్ లాగా. డీప్ ఓషన్ కలర్, ఓకే. ఇది సన్లైట్ గోల్డ్ కలర్, ఓకే. కలర్స్ కూడా బాగానే ఉన్నాయి. IP69 రేటింగ్తో పాటు కూడా వస్తుంది. ఇంటిగ్రేటెడ్ ఫోమ్ సీల్ ప్రొడక్షన్, వాటర్ ప్రూఫ్ మెంబ్రేన్ ప్రొడక్షన్, లిక్విడ్ సిలికాన్ ప్రొడక్షన్, ఇంటిగ్రేటెడ్, ఓకే, ఇవన్నీ వస్తున్నాయి. సో ఇక్కడ ఫ్రేమ్ చూసుకోవచ్చు బై. ఫోమ్ ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది. ఫ్రేమ్ వస్తుంది, బోర్డు, కెమెరా మాడ్యూల్ అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ కిందికి వచ్చేస్తే మిటిగేట్ ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది. ఆర్మర్షల్ ఏమంటారు, ఆర్మర్షల్ గ్లాస్ అంటే డ్రాప్ ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది. బాగుంది. రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ వస్తుంది. సో వానాలు పట్టేటప్పుడు నీళ్ళు పడతాయి కదా, అప్పుడు యూజ్ చేస్తాను. వానాలు ఓడి యూజ్ చేస్తాడు ముందే. అండ్ అవన్నీ పక్కన పెడితే మిగతా ఫీచర్స్ అన్ని చాలా బాగానే అనిపించింది నాకు. ఇక్కడ ఫ్రీ కాల్ అనేది అయితే ఆల్వేస్ రీచ్ అవుట్ అనేది అయితే అంటే స్పెసిఫిక్గా ఉండిండొచ్చు. సో దీని గురించి అయితే ఐడియా లేదు కాబట్టి టెస్టింగ్ చేసినాక చెప్తాను. అది స్మార్ట్ సిగ్నల్ అడ్జస్ట్మెంట్తో పాటు కూడా వస్తుంది. సో FPS అప్డేట్కి గేమింగ్ ఆడేటప్పుడు యూజ్ అవుతుంది. 50 MP కెమెరా శాంపుల్స్ ఇక్కడ చూసుకోవచ్చు, బాగున్నాయి. పోర్ట్రేట్ షార్ట్స్, పోర్ట్రేట్ పిక్చర్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ఏఐకి సంబంధించిన పిక్చర్స్ ప్లస్ రియల్మీ UI 6.0తో పాటు వస్తుంది. బేస్డ్ ఆన్ Android 15తో పాటు వస్తుంది. సో ఓవరాల్గా ఇవి స్మార్ట్ ఫోన్కి సంబంధించిన హైలైట్స్ అనమాట. అవి కమింగ్ టు ప్రైస్. సో ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ చూసుకుంటే మాత్రం అఫీషియల్గా వీళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రం 13,000 ఉంది. ఇది 6 GB RAM 128 GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి విత్ ఆఫర్స్ అనమాట. అది ఆఫర్స్ అవి ఏం లేకుండా ఇట్లా యాక్చువల్ ప్రైస్ ఇక్కడ ఉంది 14,000 ఉంది. ఇక్కడ మీకు 1000 రూపీస్ కూపన్ ఏమో వస్తుంది. సో యాక్చువల్ ప్రైస్ 14,000. కూపన్స్ డిస్కౌంట్స్ ఏమైనా ఉంటాయి ఇట్లా, కార్డ్ ఆఫర్స్ యూజ్ చేస్తే ఇట్లా మీకు ఇది 13,000కి వస్తుంది బేస్ వేరియంట్. అండ్ డీప్ కలర్ ఓషన్, సన్నిట్ గోల్డ్ కలర్ 2 కలర్ ఆప్షన్స్ వస్తుంది. ఇక్కడ హైయర్ వేరియంట్ కూడా ఉంది. 8 GB RAM 128 GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. సో అది వచ్చేసరికి అయితే 15,000కి ఉంది. సో ఇక్కడ కూడా దీనికి కూడా ఆఫర్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. నా ఒపీనియన్లో బేస్ వేరియంట్ తీసుకోండి. 6 GB RAM వేరియంట్ ఇది సరిపోతుంది. ఇది ఎక్కడ పర్చేస్ చేసుకోవాలన్నా అంటే ఇది స్మార్ట్ ఫోన్ అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది. నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే మాత్రం పర్చేస్ చేసుకోండి. ఇక్కడ కూపన్ అయితే అవైలబుల్ ఉంది. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పినట్టు ఇవన్నీ చెక్ చేసుకొని కూపన్ అప్లై చేసుకొని, ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా మీరు హైయర్ వేరియంట్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తారంటే లైక్ 8 GB RAM వేరియంట్ ఉంది, ఆఫర్ ఉందంటే ఇట్లా మీ దగ్గర అమౌంట్ ఉందంటే ఇట్లా హైయర్ వేరియంట్ తీసుకొని ఆఫర్ అప్లై చేసుకోండి. మీకు ఇంకో తక్కువ డిస్కౌంట్ అయితే వచ్చే అవకాశం ఉందన్నమాట, లైక్ 13,000కి. సో ఇది ఒకసారి కన్సిడర్ చేసుకోండి. అండ్ కమింగ్ టు స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రమే మంచి స్పెసిఫికేషన్తో పాటు వచ్చింది. ఇంతకుముందుకు చెప్పినట్టు మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్ వస్తుంది. అక్టోకోర్ 2.5 GHz మీద వస్తుంది. G57 MC2 గ్రాఫిక్స్ వస్తుంది అనమాట. సో మంచి గ్రాఫిక్స్ వస్తుంది.
స్టోరేజ్ చూసుకుంటే 6 GB ర్యామ్ అండ్ 8 GB ర్యామ్ స్టోరేజ్, 128 GB స్టోరేజ్ టైప్ అయితే ఒకటే సేమ్ ఉంది. 120 Hz రిఫ్రెష్ రేట్, 6.7 inches డిస్ప్లే, 2400 1080 ఫుల్ హెచ్డీ రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. మంచి బ్రైట్నెస్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ మెయిన్ యూనిక్నెస్ ఏంటంటే అవి బ్యాటరీ ప్లస్ ఛార్జర్. సో 6000 mAh బ్యాటరీ బట్ 45 watts ఛార్జర్ వస్తుంది. సో ఇక్కడ వీళ్ళు మెన్షన్ కూడా చేసారు 6000 రాదు, 5860 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది అనేసి అయితే అన్నారు. అండ్ 50 MP ఆన్మీ విజన్ OV50D మెయిన్ కెమెరా వస్తుంది. ఇక్కడ మెయిన్ కెమెరా అది ఉంటే సెకండరీ కెమెరా 2 MP పోర్ట్రేట్ కెమెరా ఇచ్చారు. సో ఇక్కడ మీకు అమెజాన్ ఉందా, ఇక్కడ చూపించేస్తాను. సో ఇక్కడ థర్డ్ వచ్చేసి టెంపరీ రొట్టిగా ఉందా అంటే ఉన్నట్టుంది. లైక్ ఫ్లికర్ సెన్సార్, లైట్ సెన్సార్ అంటారు కదా దానికి. సో అది పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో ఓన్లీ డ్యూయల్ కెమెరా సెటప్తో పాటే వస్తుంది. ఇక్కడ ఫ్రంట్ కెమెరా, ఫ్రంట్ వీడియో రికార్డింగ్ ఉందా. సో ఇక్కడ ఫ్రంట్ కెమెరా ఎంత ఉందనేది ఇక్కడ అఫీషియల్గా మెన్షన్ చేయాలి. 2 MP పోర్ట్ అని మెన్షన్ చేసారు, కానీ ఫ్రంట్ కెమెరా ఫంక్షన్స్ అని పెట్టిర్రు. ఇక్కడ ఇక్కడ సపోర్ట్ 1080p 60 fps 30 fps రికార్డింగ్స్ అయితే ఉంది. స్లోమో వీడియోస్ ఫ్రంట్ కెమెరాకి వచ్చేసరికి అయితే మెగాపిక్సెల్ ఎంత ఉంది ఏందని చెప్పలే, కానీ 1080p 720p 30 fps రికార్డింగ్ అనేసి అయితే మెన్షన్ చేసారు. సో నేను చెక్ చేసిన కాడికి అయితే ఇక్కడ 8 MP సెల్ఫీ కెమెరా అయితే ఇస్తారు అనేసి అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసి, వేరే వెబ్సైట్ వేరే ఆర్టికల్ చూసినప్పుడు అయితే 8 MP కెమెరా అని ఉంది. అండ్ కమింగ్ టు మన స్పెసిఫికేషన్స్ వచ్చేద్దాం. సో నెట్వర్క్ వచ్చేసరికి అయితేనేమో డ్యూయల్ మోడ్ 5Gతో పాటు కూడా వస్తుంది. స్టాండర్డ్ నెట్వర్క్ అండ్ నాన్ స్టాండర్డ్ నెట్వర్క్ రెండు కూడా సపోర్ట్ ఉన్నాయి. వైర్లెస్ వచ్చేసరికి అయితే వైఫై చూసి బ్లూటూత్ అవన్నీ చూసుకుంటే 2.4 5G డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది. బ్లూటూత్ వచ్చి 5.3తో పాటు కూడా వస్తుంది. నావిగేషన్ గురించి చూసుకుంటే బైటూస్ V1, GPS L1, గ్లోనస్ G1, గ్యాలియోస్ E1 అండ్ QGSS L1తో పాటు వస్తుంది. 197 grams వెయిట్, 7.9 థిక్నెస్తో పాటు కూడా వస్తుంది. ఆడియో గురించి చూసుకుంటే మాత్రం సూపర్ లీనియర్ స్పీకర్స్ వస్తుంది. డ్యూయల్ మైక్ నాయిస్ క్యాన్సిలేషన్తో పాటు వస్తుంది. హై రైజ్ ఆడియో సర్టిఫికేషన్తో పాటు కూడా వస్తుంది. 2 సిమ్ స్లాట్స్ వస్తున్నాయి, లేకపోతే ఒక సిమ్స్ ఒక SD కార్డ్ హైబ్రిడ్ స్లాట్గా Type-C పోర్ట్, వాల్యూమ్ బటన్స్ అన్నీ వస్తున్నాయి. సెన్సార్ జియోమెట్రిక్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, లైట్ సెన్సార్, యాక్సిలరోమీటర్ సెన్సార్, జైరోస్కోప్, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇది రియల్మీ UI 6.0 అవుతుందో బేస్డ్ ఆన్ Android 15తో పాటు కూడా వస్తుంది. స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసుకుంటే మీకు రియల్మీ నార్జో 80X 5G, Type-C కేబుల్, 45 watts అడాప్టర్, ప్రొటెక్షన్ కేస్, సిమ్ కార్డ్, నీడిల్, స్క్రీన్ ప్రొటెక్షన్ ఫిల్మ్, గైడ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే రియల్మీ నార్జో 80X 5G ఈ ప్రైస్ కేటగిరీ 10 నుంచి 15,000 మధ్యలో వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ లాగా అనిపిస్తుంది. మంచి ప్రాసెసరు, లేటెస్ట్ మంచి బ్యాటరీ వస్తుంది, మంచి ఛార్జరు, అన్నీ కూడా మంచిగా అనిపిస్తున్నాయి. తీసుకోవాలనేవి తీసుకోవచ్చు, నేనైతే రికమెండ్ చేస్తాను, తీసుకోవచ్చు అనేసి. సో ఫైనల్ నా ఒపీనియన్ విన్నారు, మీరు ఏమనుకుంటారు? ఇంకా డౌట్స్ ఉన్నాయి, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 day లోపల ఇంకా ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంత నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.